హల్లెలూయా. యోబు 1:8 ఉంటది. అతను యోబు అనే ఒక అతను యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినోడు, చెడుతనమును విసర్జించాడు. భూమి మీద లాస్ట్ లోనే ఉన్నది ఏంటి, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. దేర్ ఈజ్ నన్ లైక్ హిమ్ ఇన్ ద ఎర్త్. భూమి మీద సో ఇతనికి ఆస్తి కలిగినోడు, 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 ఆడపిల్లలు. అలా ఆవిడ. ఇది అతని ఇది. అతనికి ఏటేటి ఉన్నాయి? ఏడు 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివాళ్ళు, బోలెడంత మంది పనోళ్ళు అతనికి ఆస్తిగానే ఉండాలి. తూర్పు వైపు ఉన్నోళ్ళలో ఇతనే గొప్ప ఆస్తిపరుడు అని ఉంది. వింటున్నారా? సో ఈస్ట్ వైపు, తూర్పు వైపున ఉన్నటువంటి వాళ్ళలో ఇతను ఒక గొప్పవాడి కింద అతను ఉన్నాడు. ఫుల్ డీటెయిల్స్ అప్పుడే మనం చూడము, పైన చూద్దాం ఈరోజు. ఒక విషయం, వీళ్ళందరూ ఒక దగ్గర పార్టీలో ఉన్నారు. అతను మంచోడు అని దేవుడు ఇచ్చాడు. అయితే 6వ వచనం ఇంపార్టెంట్ అయిన వచనం. దేవదూతలు. అర్థమైందా? సన్స్ ఆఫ్ గాడ్ అనేది పెద్ద క్రిస్టియన్ థియాలజీలో పెద్ద డిబేట్ కలిగినటువంటి అంశం. సన్స్ ఆఫ్ గాడ్. 6వ అధ్యాయం ఆదికాండంకి వచ్చేటప్పుడు నెఫిలీలు అనేటప్పటికి దేవుని కుమారులు నరులు కుమార్తెలతో వెళ్ళినప్పుడు నెఫిలీలు పుట్టారని దేవుని కుమారులు. పోసగం మంది ఏమో దేవుని కుమారులు అంటే హనోకు సంబంధించిన లైను, అంటే మనిషి కుమారులే గాని దేవుని యందు విశ్వసించి దేవుని మార్గంలో ఉన్నటువంటి వారు. అది కాదు. ఇక్కడ సన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారులు. తెలుగులోనే ఉంది దేవదూతలు. యెహోవా సన్నిధి నిలిచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించింది. So now on a certain day when the sons of God came to stand before the Lord. ఇప్పుడు ట్రాన్స్లేషన్ కి వచ్చేటప్పటికి మనం ఒకవేళ ఇలాగ ఆలోచిస్తే కనుక సన్స్ ఆఫ్ గాడ్ ఉంది, దేవుని కుమారులు అని ఉన్నారు. ఇక్కడ తెలుగులో రాసేటప్పటికి దేవదూతలు అన్నారు. దేవుని కుమారులు ఎలాగయ్యారు? మనం ఎవరమి? మనుషులు. మనం పాపం చేశాము, పాపులవి. పాపముని విసర్జించి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఏమవుతాం? దేవుని కుమారులు అవుతాం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ సిస్టము పరలోకంలోకి వచ్చేటప్పటికి దేవుని కుమారులు అన్నటువంటి ఒక బ్రాండ్ వేసినటువంటి ఒక వర్గం ఉందన్నమాట. దేవుని కుమారులు. ఇది 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 కన్ఫ్యూజ్ అయినటువంటి పాయింట్ లో ఒకటి. యోబుకి ఒక మాట దేవుడు అంటాడు, నేను భూమి మీద పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు. మన యొక్క స్థితి కూడా పరలోకంలో ఉండగలిగి ఉంటే
మనం దేవుడు క్రియేట్ చేసిన టైంలో మనం ఎక్కడ ఉన్నామా అన్న క్వశ్చన్ రేజ్ అయ్యేటట్టు మాట్లాడతాడు అనమాట. సరే, అంత డీప్గా వెళ్లకుండా ఇప్పుడు ఈయన ఈయన యేసు దేవుడు ఒక దర్బారులో, అంటే అందరూ ఉన్న టైంలో అపవాది సైతాన్ కూడా వస్తాడు. సాటన్ అని ఉంది ఇంగ్లీష్ లో, తెలుగులో అపవాది. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలిచి ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రకటన ప్రకారం దేవదూతలు ప్రతిరోజు గాన ప్రతిగానం చేయించుంటే, అవునా? మీరు చదివారు కదా పింటూ. దేవదూతలు దేవునికి గానకి ప్రతిగానం చేస్తున్నాయి. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించి ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. మరి ఆ దేవదూతలు అందరూ కూడాను ఎల్లప్పుడూ కూడాను దేవుని స్తుతిస్తున్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది కదా మరి. మరి ఈ దేవుని కుమారులు ఎవరు? సన్స్ ఆఫ్ గాడ్ ఎవరు? ఏంజిల్స్ ఎవరు? ఈ డీప్ గా మనం ఆలోచించక ముందు ఒకసారి మొత్తానికి ఏం జరిగిందో దేని గురించో దేవుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అనుకుందాం. అప్పుడు హ్యాట్స్ దూతలందరూ అటెండ్ అవ్వాల్సిన ఏం లేదు. హ్యాట్స్ లేదనుకుంటే దేవుడు పరలోకంలో ఖాళీగా సభాపర్వతం మీద కూర్చుని ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా భజన చేస్తున్నారని కాదు. అక్కడ ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిపాలిస్తున్నాడు. భూమి మీద ఉండేటువంటి ఒక బుల్లి నమూనాని అనలైజ్ చేయగలిగితే గనక పరలోకపు నమూనాని భూమి మీద చిన్నది పెట్టాడు అనమాట. అందుకని ఇక్కడ విషయాలు మనం ఆలోచిస్తే అక్కడ బ్రాడ్గా ఆలోచించాలి. ఈ దేవుడికి ఏం పని పాట లేదు. 6 రోజులు క్రియేట్ చేసాడు. 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి 7 రోజులు కూర్చున్నాడు, మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని ఎదురుగా నిలబడి అని మనం ఒక పిక్చర్ గా మనం ఆలోచిస్తే కనుక మరి అక్కడ సమయము వేరేగా ఉంటది, వెలుగు వేరేగా ఉంటది, సముద్రం వేరేగా ఉంటది. అవి అసలు వేరేగా ఉంటాయి కదా. నేను భూమి కాదు కదా. అప్పుడు వీళ్ళ పని అంతా అంతేనా? మరి అలాగైతే గనక మోసే టైంలోని దేవదూతలు తినే ఆహారాన్ని మీకు ఇచ్చానని ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్ లో ఉంది. దేవదూతలు తినే ఆహారం అన్నా అనమాట కదా. సో అప్పుడు మన్నా ఆటోమేటిక్ వచ్చేస్తారా? అక్కడ ఏమైనా గోధుమలు వేస్తారంటావా? మామూలుగా ఇప్పుడు ఆహారము తినుటకు ఉందన్నమాట పరలోకంలో. ఇది మ్యాజిక్ దేవుడు చేయడు కదా. ఇలా చిటికేస్తే అక్కడ ఆహారం పుట్టేసింది, అలా అక్కడ పుట్టేసింది కాదు. అక్కడ ఆహార ఉత్పత్తి అక్కడ జరుగుతుందేమో పరలోకంలో. దేవదూతలు తినే ఆహారాన్ని భూమి మీద పంపించారు. ఓకే, మన్నా అని పేరు పెట్టాం దానికి. భూమి మీద వచ్చింది. దేవదూతలకి ఆహారం తింటారు. ఆహారం ఎందుకు తినాలి? నేనే జీవాహారము, నన్ను తినేవాడు, నన్ను త్రాగేవాడు సంతృప్తి చెందుతాడు, ఆకలి కొనడానికి ఉంది. ఇప్పుడు ఏం తిననిస్తాను? మీకు జీవ వృక్ష ఫలముల్ని తినిపిస్తాను. చివరిలో ఏం తినిపిస్తాను? జీవ వృక్ష ఫలము తినిపిస్తాను. నేను పరలోకంకి మీరు వచ్చినంత వరకు నేను ద్రాక్షరసం ముట్టను అని ఉంది పరలోకంలో. భూలోకంలో నేను ద్రాక్షరసం తాగాను. కళ్ళు కాదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు అందరూ
బయట హిందువులందరూ కూడాను యేసుక్రీస్తుని తాగుబోతు అని అన్నారు. ద్రాక్ష రసంలో 2 ఉంటాయి. జాకబ్స్ అని చెప్పి ఒక కంపెనీ పెద్దది ఆస్ట్రేలియాలో, బ్రేవరేజెస్ కంపెనీ మన ద్రాక్ష రసాన్ని తయారు చేస్తాయి. బాటిల్స్ కరెక్ట్ గా వైన్ బాటిల్స్ అన్ని ఒకలాగా ఉంటాయి. అక్కడ పర్సెంటేజ్ రాసి ఉంటుంది 0% ఆల్కహాల్ వైన్ అని ఉంటుంది. వైన్ కంటామినేటెడ్ కాదు, అంటే కుళ్ళిపోయి మొరగబెట్టి దాంట్లో నుంచి మొత్తు తయారు చేసి ద్రాక్ష రసం నుంచి మనకు మొత్తం వచ్చేసి చేసేటువంటి ద్రాక్ష రసం కాదు. అది ప్యూర్ ద్రాక్ష రసం. ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ అంటే దాన్ని 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెద్ద పెద్ద వుడ్ బాణల్లాగా తయారు చేసి ద్రాక్షల్ని అందులో వేసి పిసికేసి ఉంచేస్తారు, భూమిలో పాతి పెట్టేస్తారు ఎక్కడో ఒక మూలన. 10 years 20 years అది కుళ్ళిపోయి దాన్ని తీసి ఫిల్టర్ చేస్తే అది గ్రేటెస్ట్ వైన్ కింద తయారవుతుంది. ఎన్ని ఇయర్స్ కుళ్ళిపోతాయి అని రాస్తారంట. 20 years, 30 years, 40 years ఫర్మెంటేషన్. అంత కుళ్ళిపోతే అందులో నుంచి వచ్చేటువంటి ద్రాక్ష రసాన్ని వైన్ కింద చేస్తారంట. అది కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు జమమైన ద్రాక్ష 1/2 kg తెచ్చాం, నల్ల ద్రాక్ష, పంచదార వేసి జమ్మని కొట్టి ఫిల్టర్ చేసి ఇస్తే దాంట్లో మొత్తం నీకు రాదు. అర్థమైందా? రాదు. సో ఇందులో ద్రాక్ష రసము వాళ్ళ ట్రెడిషన్ డ్రింక్ కింద యూదులకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం. మనం ఎలాగైతే ఫ్రిడ్జ్ లో తీసి పనికి మన స్ప్రైట్, థమ్స్ అప్ గ్లాస్ లో పోసి ఇచ్చేస్తామో ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ద్రాక్ష గెలలు, ద్రాక్ష తోటలు. దేవుడు చెప్పాడు మీకు పాలు తేనె ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను అన్నాడప్పుడు ఆ వేగుల వారిని పంపించి ఆ ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయి చూస్తామనంటే ఒక గెల ఒక మొయిలైపోయాడట. దానిమ్మ సైజ్ అంతా ఒక్కొక్కటి ఉన్నాయి. వాళ్ళకి ఆలివ్ చెట్లు ఉంటాయి. మనం డూప్లికేట్ ఆయిల్ తోని, పామ్ ఆయిల్ తోని, సన్ఫ్లవర్ ఆయిల్ తోని మనం వంట చేసుకుంటాం. సన్ఫ్లవర్ ఆయిల్, ఒరిజినల్ సన్ఫ్లవర్ ఆయిల్ మనం గానుగులో నడిస్తే కనుక 400 రూపాయలు, ఇక్కడ 350 రూపాయలు కేజీ. ఫ్రీడమ్ మోడు 150 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు తీసుకోమని. మన చుట్టం కదాడు, పండుగ చేసుకోండి రా మీరు పప్పులు చేసుకోండి అని 150 రూపాయలు ఇస్తున్నారు. 350 రూపాయలు ఉన్న ఒరిజినల్ సన్ఫ్లవర్. 200 రూపాయలు డిఫరెన్స్ ఒక లీటర్ మీద. ఎందుకు ఇస్తున్నాడు? మన చుట్టం ఏంటి? సో డూప్లికేట్. సో ఆ ఏరియాలో ఆలివ్ చెట్లు బోల్డ్ ఉంటాయి. నేను చూసాను, చిన్న చిన్న ఆకులు, దానిమ్మ ఆకుల్లా ఉంటాయి, బుల్లి చిన్న చిన్న వేపకాయ విత్తనాలు ఉంటాయి. దాని నుంచి ఇలా ఆయిల్ తీస్తారు, ఖరీదైన ఆయిల్, అందులోనే చేసుకుంటారు. ఇప్పుడు నీకేం దొరికింది? లైమ్ స్టోన్స్ దొరుకుతుంది, సున్నపు రాయి దొరుకుతుంది. ఇజ్రాయెల్ మొత్తం, గల్ఫ్ లో చాలా ఏరియాలు మొత్తం ఇజ్రాయెల్ అంతా గోడలన్నీ కూడా సున్నపు రాయితో ఉంటుంది. అది పెయింట్లు వేయక్కర్లేదు, స్టోన్ కన్స్ట్రక్షన్ అనమాట. మొత్తం లైమ్ స్టోన్స్ అవి అక్కడ దొరుకుతాయి. నీకు ఆలివ్ ఆయిల్, ఆలివ్ సీడ్స్ దొరుకుతాయి, లైమ్ దొరుకుతుంది, ఉపయోగించుకుంటున్నారు. అలాగే ద్రాక్ష తోటలు మన నోవాహు ఫస్ట్ ఈ బాబు గారు ఏం చేశారు? పడి ఉంటుందని చెప్పి ద్రాక్ష తోట వేసాడు బాబు గారు. తక్కువైనడు కాదు. జొన్నలు వేసాడు, వరి వేసాడు, కొత్తిమీర వేసాడు, వంకాయలు వేసాడు, అన్ని వేసాడు అనుకున్నాం. వాటితో పాటు ఒక మడి మాత్రం, సరే నాకు కొంచెం రా బాబు, ద్రాక్ష తోట వేసుకున్నాడు. సో ఆ ద్రాక్ష తోట వేసుకున్నాడు. సో యేసుక్రీస్తుకి వచ్చేటప్పటికి
ద్రాక్షలు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఫ్రెష్, మత్తు లేనటువంటి ద్రాక్ష. ఇప్పుడు చనిపోయి 3 రోజులు పాత పెట్టుబడి తిరిగి లేచిన తర్వాత నేను మీతో పాటు కొత్తదిగా తాగునంత వరకు నేను ద్రాక్ష రసం ముట్టను అన్నాడు. అంటే పరలోకంలో ద్రాక్ష రసం ఉంటది అనమాట. భూలోకం నుంచి దేవదూతలు కనుక దొంగలించి తీసుకెళ్లిపోతున్నారు అంటారా? మామూలుగా ఆలోచించండి. అంటే పరలోకంలో ఏమున్నాయి? అద్భుతం ప్రతిదీ కాదు. అక్కడ నీళ్ళని ముట్టాడు, నీళ్ళకి ఆజ్ఞాపించాడు, నీళ్లు నువ్వు ద్రాక్షరసం అయిపో అన్నాడు కానావిందుడు, అయిపోయింది. అది కాదు పరలోకంలో. పరలోకంలో ద్రాక్ష చెట్లు ఉండొచ్చు అనమాట. మనం ఆలోచిస్తే బైబిల్లోని భూలోక విషయాలు, పరలోక విషయాల గురించి మనం ఆలోచిస్తే మరి మన్నా దేవదూతనే ఆహారం, మరి దేవుడు యేసుక్రీస్తు అన్నాడు కొత్తదిగా నేను తాగునంత వరకు మీతో పాటు తాగనన్నాడు. అంటే ద్రాక్ష రసాలు అక్కడ అవైలబుల్ ఉండాలి, అంతే కదా? ఉండాలి లేదా? ఉండాలి. మరి అది అవసరం. ఇప్పుడు దేవుడు ప్రజా దర్బార్లో, దేవుడు కాదు రాజుగారు ప్రజా దర్బారులో కూర్చున్నప్పుడు మొత్తం పట్టణాల్లోని ఉన్న జనాలందరూ వచ్చి లోపలికి వెళ్ళిపోయి కూర్చోడానికి ఒప్పుకోరు. కొంతమంది అధిపతులు, కొంచెం పెద్దోళ్ళు, సర్పంచులు, లేదంటే డీకన్ మెంబర్స్, వాళ్ళు వీళ్ళు కొంతమంది ప్రజలు ఉంటారు. అవునా? అప్పుడు రాజుగారు వస్తారు, ఏంటి సమస్యలు వింటారు. ఇదిగో మాకు ఒక సమస్య ఏర్పడింది. ఏం సమస్య ఏర్పడింది? రాజుగారికి చెప్తారు. రాజుగారు ఏం చదివి ఉండాలి? అప్పుడు అలా చదివి ఉండాలి తీర్పు తీర్చడం. అంటే చదవలేని రాజులు కూడా ఏం చేస్తున్నారు? తీర్పులు తీరుస్తున్నారు. అందుకని సొలొమోను అంటాడు, నేను నా ప్రజలకి న్యాయమైన తీర్పు తీర్చులాగున నువ్వు నాకు జ్ఞానం అనుగ్రహించు అని దేవుని అడుగుతాడు. న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలి. ఇప్పుడు భూమి మీద రాజుగారికి అంత జ్ఞానం, దేవుడు అంత జ్ఞానం ఉన్నప్పుడు, ఇప్పుడు సాక్షాత్తు పైన పరలోకంలో న్యాయాధిపతి కింద దేవుడు సాక్షాత్తు కూర్చున్నప్పుడు దేవుని యొక్క దర్బారులో ఒక ఇన్విటేషన్ కాదు కానీ సైతాన్ కూడా వచ్చిందంట. పడద్రోయబడినటువంటి సైతాను ఆడి దోతలను వేసుకుని రాలేదు. అర్థమైంది? అక్కడ చదవండి, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై దేవదూతలు వచ్చారు. ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. దేవుడు రండి అంటే కళ్ళెత్తి చూసినప్పుడు ఎక్కడి నుంచో వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ దూతలు ఉంటారు కళ్ళ ముందే. అవి కాదు. దేవుడు బహుశా దీని ప్రకారం మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ కొంతమంది, మూన్లోని కొంతమంది, అంగార గ్రహం మీద కొంతమంది, వీనస్ దగ్గర కొంతమంది, ప్లూటో దగ్గర కొంతమంది, ఈ నక్షత్ర మండలో కొంతమంది, అలా నక్షత్రం ఉన్నారు అనుకుందాం. సాయంత్రం మన ఫ్లైట్ కి మనం మూన్ మీదకి వెళ్ళి రేపు ఉదయం సాయంత్రం వచ్చేద్దాం అనుకున్నాం మన యొక్క టెక్నాలజీ ప్రకారం. సో మూన్ మీద ఉండేటువంటి పెద్దోళ్ళు మనం పిలుస్తాం. భూమి మీద మార్స్ నుంచి కొంచెం పెద్దోళ్ళు, మన తాతగారు మోడీ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు అనుకున్నాం. అలాగనమాట. సో దేవుడు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు రాజుగారు న్యాయవంతుడు, నీతిమంతుడు, లేదంటే ఒక తీర్పు తీర్చడానికి కావలసినటువంటి ఆ ప్రదేశంలో కూర్చుని దర్బార్లో కూర్చున్నప్పుడు చుట్టుపక్కల ఎన్ని లోకాలు ఉన్నాయో మనకి తెలియదు కానీ దేవదూతలు అక్కడ అటెండ్ అయ్యారు. సన్స్ ఆఫ్ గాడ్ అటెండ్ అయ్యారు. అందులో ఎవరు వచ్చారు? లూసిఫర్ వచ్చాడు. ఎవరు వచ్చారు? సాటన్.
ఇప్పుడు మన ఇండియా వ్యవస్థలో ఇండియాలోకి దూరిపోవడానికి ఎలా పడితే అలా అవుతుందా? అమెరికా ఉంది, అమెరికాలో నేను వెళ్ళిపోయి దూరిపోగలవా? నడుచుకుంటూ వెళ్ళిపోగలవా? వెళ్ళలేము మనం. అవును. ఇజ్రాయెల్ చిన్న బుల్లి దేశం, ఎంత బుల్లి దేశం. టోటల్ వైజాగ్ అంత ఉన్నది అనుకుందాం. సింగపూర్ వైజాగ్ ఉంటుంది, కొంచెం పెద్ద దేశం అంటున్నాం. నువ్వు ఆ చుట్టుపక్కలన్నీ దేశాలు నడుచుకుని వెళ్ళిపోవడానికి అవ్వదు. సముద్రం అంతా అక్కడ గట్టి కాస్తుంటారు, డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి, కెమెరా ఉంటాయి, శాటిలైట్ అలా భూభాగం చూస్తూ ఉంటాయి, అన్ని గేట్లు వేసి ఉంటాయి, లోపల దూరితే పోలీసులు నువ్వు ఎవడవి ఎక్కడ ఉండి లోపల పర్మిషన్ ఉందని అడుగుతారు. కంట్రీ యొక్క సెక్యూరిటీ అది నువ్వు గలపట్టుకు లోపలికి చంపేస్తే ఎవరినైనా. మా మనుషులు వీళ్ళందరూ, ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు కాపాడాలి. అక్కడ నెతన్యాహు కాపాడాలి ప్రజల్ని. నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్. సో నువ్వు ఆ గన్ వేసుకుని వచ్చేస్తాను లోపలికి అంటే ఒప్పుకో, ఆపేస్తారు అన్నమాట. గన్ తీసుకుంటే అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. గన్ ఎందుకు రా ఉండాలి నీ దగ్గర అంటే 24/7 రౌండ్ ద క్లాక్ నీ యొక్క కంట్రీ బార్డర్స్ సర్విలియన్స్ తో ఉంటాయి, కెమెరాలతో ఉంటాయి, మిలిటరీతో ఉంటుంది, నేవల్ వాళ్ళతో ఉంటుంది, శాటిలైట్ తిరుగుతాం, శాటిలైట్ గమనిస్తాం, నీకు తెలియదు పైన శాటిలైట్ నుంచి ఫోకస్ ఆ కంట్రీ మీద చూస్తూ ఉంటాయి. రాకెట్లు ఏమైనా వస్తుంటాయా, ఆ రాకెట్ ఏ డిస్టెన్స్ ఎంత దూరం నుంచి వస్తుంది, మన అట్లా పేడి వాళ్ళు ఓపెన్ గ్రౌండ్ మనుషుల మీద పడుతుంది, క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ నుంచి ఇంకో బాంబు వెళ్ళి దాని మీద పడుతుంది. అర్ధరాత్రి ఇచ్చి, తెల్లర ఇచ్చి, సాయంత్రం ఇచ్చి, రేపు ఇచ్చి, ఎప్పుడైనా ఇస్తాడు టెర్రరిస్టుడు. ఇది ఇజ్రాయెల్కే ఉంటే పరలోకంలో ఎవరున్నారు? దేవుడు. భూమి మీద నుంచి లేదంటే రెండో ఆకాశం నుంచి సైతం వచ్చేస్తానంటే స్టాప్, వీసా ఉందని అడుగుతారు. నువ్వు సాగని పర్మిషన్ దేవుడు. అక్కడ మైకిల్ ఆపాడు, గబ్రియల్ ఆపాడు, ఎవడెవరో నువ్వు బయట. నువ్వు ఒకప్పుడు నువ్వు మిషన్ మీద తురుము బాగా సూపర్ దోతు. ఇప్పుడు నీకు ఏముండాలి? పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఉంది దేవుడి దగ్గరికి, తీ తీ తీ. అప్పుడు లూసిఫర్ తీసి ఎస్ఎంఎస్ చూపించాడు, ఇప్పుడు కమ్ టు ద మీటింగ్ అని దేవుడు. పర్మిషన్ గ్రాంటెడ్, ఓకే లోపలికి. సో అలాంటి హైలీ సాఫిస్టికేటెడ్ మీటింగ్ లాంటిది అనమాట. అంటే ఇంకా నువ్వు అందరి దోతలతో మీటింగ్ కాదు, ఒక లెవెల్ ఆఫ్ మీటింగ్ దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. ఇది స్టోరీ. ఎరా బాబు ఎక్కడి నుంచి వచ్చావు? ఏవో అడిగాడు. ఏవో నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది వాడిని అడుగ్గా. అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించచ్చు వచ్చిందని. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చాడు? సమకూర్చపింటూ భూమి మీద వచ్చాడు. ఎక్కడి నుంచి వస్తే ఏంటిది? ఏముంది, రెండు ఆకాశం భూమి మీద తిరిగినోడు మళ్ళీ రెండు ఆకాశం నుంచి వచ్చాను, టైం పాస్కి అలా టీ తాగుతూ ఉన్నాను అంటే గోవ పగిలిపోయింది. దేవుడి దగ్గర నుంచి నా కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. అవును, భూమి మీద ఇటు అటు తిరిగి పని పాట లేకుండా ఎవరిని మింగేద్దామా, ఎవరిని నాశనం చేద్దామని తిరుగుతున్నాను ఇటు అటు. మా హాస్టల్కి వస్తే కనుక మీరేం ఫెన్సింగ్ వేసి ఉన్నది, దూరి రావడానికి అవ్వదు, గట్టిగా అరిచినా సరే నయోమి తలుపు తీయలేదు, ప్రార్థన చేసుకుంటున్నారు అని చెప్పింది అన్న దేవుడి దగ్గర. సో బార్డర్స్ వేసి ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది. అప్పుడు అందుకు యెహోవా నీవు నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించావా? నువ్వు అటు ఇటు తిరిగావు కదా, నువ్వు లోపల దూరదాం అనుకున్నావు, నీ ముళ్ళు గుచ్చుకున్నాయి, దూరలేకపోయావు. మరి వాళ్ళ గురించి ఆలోచించావు? లోపల ఉన్నారు కదా కొంతమంది బైబిల్ పట్టుకుని, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించావా? యోబు అని ఒకడు ఉన్నాడు కదా, ఎందుకు ఆడి దగ్గరికి వెళ్ళలేకపోయావు అడుగుతాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తను విసర్జించాడు. ఎవరి దగ్గర అంటున్నాడు? లూసిఫర్ దగ్గర. లూసిఫర్ ఒక్కడే వింటున్నాడా? లూసిఫర్ ఒక్కడే వింటున్నాడా ఈ మాటలో? లేదు.
అక్కడ దేవుని కుమారులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, బోడంత మంది దేవదూతలు ఉన్నప్పుడు లూసిఫర్ తో మాట్లాడుతున్నప్పుడు చెవిలోనేమో లూసిఫర్ ద్రౌపది గురించి విన్నావా అని అన్నాడా? గట్టిగానే మాట్లాడాడు కదా. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు బహుశా ఒకళ్ళిద్దరు తప్పించి మిగతా దూతలు ఎవరు కూడా భూమి మీదకి వచ్చి ఉండరు. నువ్వు దేవుని పర్మిషన్ ఉంటే బోళ్ళంత మంది వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చేమో. కానీ ఎప్పుడూ భూమిని దర్శించలేనటువంటి కోటాను కోట్ల దూతలు కూడా అక్కడ ఉన్నారు. అర్థమైందా? భూలోకం ఎలా ఉందో, చంద్రమండలం ఎలా ఉందో, వేరే నక్షత్ర గ్రహాలు ఇంకో గ్రహాలు మనకి తెలియను. బోల్డని ఏరియాల నుంచి వచ్చి ఉండొచ్చు. గుండు కొట్టుకుని చెప్తున్నాడు దేవుడు, ఒక భూమి ఏ పాటిది జ్ఞాపకం చేసుకోవడానికి. విశ్వములో భూమి ఒక మూలన చిన్న 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 గ్రహం. అందులోని ఒక వ్యక్తి గురించి సృష్టికర్త అయిన దేవుడు అంటాడు, అన్ని లోకాల నుంచి వచ్చినట్టు ప్రతినిధుల దగ్గర భూమి తిరిగి నువ్వు అపవాది దగ్గర నువ్వు తిరిగి 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 ఆయన పాడు చేయడానికి వెళ్ళావు, కానీ నువ్వు చేయలేకపోయావు. నా యోబు గురించి నువ్వేమనుకుంటున్నావు? అందరి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఎవరు? భూమి మీద యోబు అంట. అంత మంచి వ్యక్తి అంట, చెడుతనం చేయకుండా ఉన్నాడు, నీతిమంతుడు అంట, యథార్థవంతుడు అంటే దేవుడు చెప్తున్నాడు. ఒకరికొకరు దోతలు ఆలోచించుకోవడం మొదలు పెట్టారు. ఈ లూసిఫర్ గడ అంటాడు, ఊరకే దేవుని ఎంత భయభక్తులు కలవాడా వాడు? దేవునికి తిరిగేసి క్వశ్చన్ వేసాడు. చూసావా? క్లోజ్ చేసేద్దాం. ఊరకుండా అంటే ఏమీ నువ్వేమి ఇవ్వకుండా నీ అంటూ భయభక్తులు కలిగి ఉన్నారా? ఏమిచ్చావు అతనికి? అతనికి కలిగిన సమస్తమును నాకు చుట్టూ కంచి వేసితివి కదా అన్నమాట. ఇక్కడ పాపేద్దాం ఈ రోజుకి. అతనికి కలిగిన సమస్తమునకును అమ్మా. ఇప్పుడు అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయి. 7,000 గొర్రెలు ఎవరు కాపాడుతున్నారు? ఇప్పుడు మీరు ఆలోచించండి. 7,000 గొర్రెలు ఉన్నాయి. 7,000 గొర్రెలని దేవుడు కాపాడాలి. ఇప్పుడు అతనికి కలిగిన సమస్తమును నువ్వు కాపాడుతున్నావు. 7,000 గొర్రెలు ఉన్నాయి. 7,000 గొర్రెల్లోని ఒక గొర్రె కూడాను పులిగాని ఇంకేం చంపడానికి వీల్లేదు. నువ్వు ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నారు. 3,000 ఒంట్లు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 3,000 ఒంట్లు ఉన్నాయి. అవి ఇటు పారిపోవడం. అది ఆస్తి. యోబు ఆస్తి ఎవరు కాపాడుతున్నాడు? దేవుడు కాపాడుతున్నాడంట. 500 జతలు ఎడ్లు ఉన్నాయి. వాటికి ఆహారం కానీ, ఆరోగ్యం కానీ, అట్లు ఫుడ్, మేత, వాటర్, సంరక్షణ, పరిగెత్తడాలు, కట్టిడలన్నీ కూడాను మనుషులు చేసినప్పటికీ దానిపైన ఎవరు సూపర్విజన్ చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. అర్థమైందా? ఇది ఎంత తెలివిగా అన్నాడు. చూసావా ఆ పాయింట్? మనం అలాగా వెళ్ళిపోతాం. సమస్తమునకును చుట్టూ కంచె వేస్తావు కదా నాయన నువ్వు. ఇంట్లోనున్న వారికి, వాళ్ళ కొడుకులు ఇటు వెళ్ళినా దాదాపు వెళ్ళినా, బొంగిజి వెళ్ళినా, అటు వైజాగ్ వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, వచ్చినా, తోటలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం చేస్తున్నావు? వారికి సమస్తం వారి చుట్టూ కంచె వేస్తున్నావు. అంటే నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు. కంచె అంటే ఏంటి? అతనిని టచ్ చేయడానికి వీలు లేదు అనేటువంటిది. మనుషులకి కలిగిన సమస్తము నాకును
అతనికి ఏమో మామిడి తోట ఉంది, వెనకాతలు తెచ్చేయడానికి కావదు. పురుగు పుట్ర నశించిపోవడానికి దేవుడు ఒప్పుకోడు అనమాట. నీవు అతని చేతి పనిని దీవించుచుండట చేత మనం అంటాం అన్నమాట. ఏంటి? అతను చేసిన పని ఉంది, అతనికి ఏదో వంట పని ఉంది, ఆశీర్వదిస్తున్నాం. తర్వాత నువ్వు చేసినటువంటి వంటలు పక్క వాళ్ళు మెచ్చుకుంటున్నారు, అందరు మాస్టర్ పిల్లలు సూపర్ గా చేస్తున్నా తింటున్నారు. చేసినటువంటి పనిని నువ్వు కుట్టు చెయ్యి, లేదంటే చదువు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఏది చెయ్యి, యోబు చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది. ఎవరి ద్వారా విస్తరింపబడింది చెప్పండి? దేవుని ద్వారా. ఎందుకు? అతను చేసిన పనిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు కనుక. అది గనక జరగకపోతే విస్తరించుచున్నది అనేది పదం లేదు, ఉన్నదాన్ని అలాగా. చూసావా? దానికి సొల్యూషన్ అడుగుతున్నాడు. తర్వాత చదువు రేపు. ఈ రోజుకి మనం ఒక 2 లైన్లు మనం ధ్యానించేసి క్లోజ్ చేసేస్తున్నాం. మనం హల్లెలూయా. మనకు కలిగిన సమస్తమునకును ఇంటి వారికి కలిగిన సమస్తమునకు ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. ఘాట్ రోడ్ లో 4 సార్లు ప్రయత్నించి 2 సార్లు జారి పడ్డాం మనం. ప్రతిరోజు తెల్లారి లేస్తే కేజీవాళ్ళ నాన్నగారు బండి తీసుకెళ్తున్నా వస్తున్నారు. ఎవరు కాపాడాలి కావాలి? దేవుడు చుట్టూ కంచి వేసి భద్రపరచాలి. అప్పుడు ప్రభువా మా వాళ్ళు ఘాట్ ఎక్కుతున్నారు, ఘాట్ దిగుతున్నారు, ప్రమాదకరమైన పరిస్థితుల్లోని ఉన్నారు. అంత ఈజీ కాదు. ఫుల్ లోడ్ వేసుకుని దిగడం ఎక్కడం అంత ఈజీ కాదు. మన హ్యాండ్ల బార్ తిరుగుతూ ఉంటాయి, ఇటు మన ఇటు వెళ్ళిపోతుంటది. ఒక్క సెకండ్ కళ్ళు మూసిన, ఒక్క సెకండ్ హ్యాండ్ల బార్ ఇటు తిప్పిన, ఒక్క సెకండ్ ఫోన్ వచ్చిందని పైకెత్తిన, మన వీలు పక్కకి వెళ్తే కనుక మనుషులు ఎవరు కూడా మిగలరు. సో చుట్టూ ఏంటి ఉండాలి? కంచి వేసి కాపాడాలి. పొలాలకు వెళ్ళినప్పుడు, కొండపోడు చేసినప్పుడు, పాముల్లోని జారి పడకుండా. తర్వాత ఎన్నో సమస్యలు ఉంటాయి. కొండ ప్రాంతం అయినా మనమైనా సరే. కొంతకాలం ముందు కేజీ పెద్ద పామును చూశాను, అక్కడ నూతిగట్టు దగ్గర ఉంది. సో దేవుడు అన్ని విధాలుగా మన మంచోళ్ళమని కాపాడుతున్నాడా? ఎక్కడైతే విషయం యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, అన్ని పెద్ద లిస్టే, న్యాయవంతుడు, చెడుతను విసర్జించాడు, భూమి మీద అటువంటి రాడ్లు లేడని. ఎవరు నన్ను పరిశీలించిననో అసలు విషయాలు కనుక్కో ప్రభు అని నువ్వు అంటే గనక, మనల్ని గనక పరిశీలిస్తే మనం తీసుకెళ్లి నరకంలో తోసేస్తాడంతే. యథార్థత లేదు, మంచి లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేని మనలాంటి వారిని దేవుడు కాపాడి కంచి వేసి కాపాడుతూ ఉంటే మరి ఏ యోగ్యత ఉందని మనల్ని కాపాడాలి దేవుడు? ఏ యోగ్యత లేదు, అవునా? అటువంటి మనల్ని దేవుడు కంచి వేసి కాపాడి భద్రపరిచి మన కుటుంబీకులను కూడా మన కంచి వేసి కాపాడుతున్నాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. మనం అనుదినాహారం ప్రార్థనలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల గురించి, వాళ్ళు చేసిన పని పాటలు, కాపుదల గురించి, మీరు రోడ్డు మీద వెళ్ళి వస్తున్నప్పుడు మీకు దారిలో ఏం అవ్వకుండా ఉండడానికి, రోహణీతని వెళ్ళి వచ్చినప్పుడు వారి యొక్క జర్నీలోని, స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, మెట్లెక్కి దిగినప్పుడు, ఆటలాడుతునేటప్పుడు, ఆటోలను కాలు పైకి పెట్టి కూర్చుంటుంటారు సిటీలోని. సో అన్నిటిలోని ప్రతి దాంట్లోని మనుషులని, వస్తువులని, సైకిల్ తొక్కేటప్పుడు కూడా నువ్వు కంచి వేసి కాపాడుతున్నావు. నువ్వు వాళ్ళు చేస్తున్నట్టు పొగరబోతుగా చేతులు తీసి తన చేతులు తెలిసి సైకిల్ తొక్కుతున్నాడంట స్టైల్ గా. రాను ఇలా గర్రమని సినిమా స్టైల్లోని సైకిల్ ఇలా కొట్టి సౌండ్ వచ్చినట్టు వీళ్ళు రోమని తిరిగి సౌండ్ వచ్చి ఆగుతున్నాడంట. సో మనము బై మిస్టేక్ చేసినటువంటి రాంగ్ ప్రాపర్ గా కాకుండా చేసినప్పటికీ వీడికి తగిన శాస్తి అవ్వాలి, పడాలి,
బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు తప్ప తోసేయట్లేదు కదా. అయినప్పటికీ కూడా దేవుడు దెబ్బలు తగలకుండా మనకి జ్ఞానం వచ్చినంత వరకు, ఆ పరిస్థితి నుంచి మనం మారినంత వరకు ప్రభువు ఏం చేస్తున్నాడు, మన చుట్టూ కంచి వేసి కాపాడుతున్నాడు. ఇది పరలోకపు సత్యం అన్నమాట. ఆ కంచిని కనుక తీసేస్తే ఏమవుతుంది తర్వాత ధ్యానిద్దాం. ఎవరి వలనైనాను నీ కంచి తీయాల్సి వస్తే గనక మన భద్రత ఏమైపోతుందమ్మా? చుట్టూ గన్లు ఎక్కి పెట్టుకున్నారు ఇస్రాయిల్ చుట్టూ. ప్రపంచ పటంలో ఇస్రాయిల్ లేకుండా చేయడానికి గన్నులన్నీ ఎక్కి పెట్టుకుని టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి. మనుషుల మెడల్ని, కోడి మెడల్ని కత్తిరించినట్టు కోసేస్తున్నారు వాళ్ళు. అంత ఘోరమైనటువంటి పశువులు వాళ్ళు చుట్టూ ఉన్నారు. దేవుడు కంచెని 10 నిమిషాలు తీసేస్తే, ఒక దగ్గర ఏమైంది, సెక్యూరిటీ ఫెయిల్ అయిపోయిన తర్వాత అందులో నుంచి అంతమంది వచ్చి టెర్రరిస్టులు ఒక 1000 మంది చంపి ఒక 1200-1300 మందిని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు 100 మంది వాళ్ళ దగ్గర చెరలో ఉన్నారు. 500 రోజులు దరిదాపు వస్తుంది. విడిపించలేకపోయారు. ఇంకా భద్రత వైఫల్యం 1 గంట జరిగితే, దేశం మీద కంచె దేవుడు తీసేస్తే, నీ మీద, నా మీద, మన కుటుంబం మీద దేవుని యొక్క కంచె తీసేస్తే ఏమవుతుంది అంటే, సైతాన్ పర్మిషన్ తెచ్చుకుంటాడు. కంచె తీసేస్తే గనక వాడికి ఒక పర్మిషన్ సెపరేట్ గా అడుగుతాడు. నేను వారి మీద తుఫాను క్రియేట్ చేయనట్లు నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చేసి. తుఫాన్ చేసేయగలడు. అప్పుడు జనరల్ గా అయితే అది చేయలేడు. గాలిని, తుఫాన్ని, బీభత్సాన్ని సృష్టించడానికి చేయలేడు. కానీ ఎవరిచ్చారు పర్మిషను? ఈ టైంకి నీకు పర్మిషన్ ఇస్తాను, ఈ టైంకి, ఆ టైం వరకే నీకు పని. ఆ టైంకి తుఫాన్ క్రియేట్ చేశాడు, మనుషులు చచ్చిపోయారు. అంతే. మనలో తుఫాన్ కలగడానికి, దేశాలని తుఫాన్ లాగా రావడానికి, సమస్యలు గుండా తీసుకెళ్ళడానికి సైతాన్ నిరంతరం దేవుడి దగ్గర అప్లికేషన్ పెడతా ఉంటాడు. ఆ ఇంటికి నువ్వు కాపాడుతున్నావు, హాస్టల్ నువ్వు కంచి వేసి భద్రం వేసి కాపాడుతున్నావు. అది ఎలాగైపోతుంది? కంచి తీసి చూడు, వాళ్ళు నేను తిట్టుకుంటారు. సార్ని అయితే కనుక రాని, సార్ని కొనుక్కుంటూ పొడిచేస్తాను అంటారు. ఒక్కసారి కంచి దేవుడు మనల్ని గుండు కొట్టుకుని చెప్పే పరిస్థితి రాకపోతే గనక, ఇదిగో చెడుతనం విసర్జించి నీతిమంతి యోగ్యుడు అయినటువంటి యోగుకి నేనేం చేస్తాను, సమస్తమును నేను కంచి వేసి భద్రపరుస్తున్నాను. ఎందుకంటే నా భక్తుడు. సమస్తం ఉన్నను లేకపోయాను. ఈరోజు తింటాం, రేపు తినకపోవచ్చు, నా పరిస్థితి బాగాలేకపోవచ్చు, బట్టలు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాను. ఆరోగ్యం పోయినాను, ఆస్తి పోయినాను, నా వాడు లేకపోయినాను, విసర్జించిన తోలనాడినాను సరే, ఎక్కడున్నాను సరే, నా భక్తుడు, నా భక్తురాలు, హాస్టల్ పిల్లలు నన్ను తోలనాడరు, నన్ను విసర్జించరు. దేవుడా నువ్వేం దేవుడు అని అన్నారు. దాని గురించి ఎన్ని లోకాల్లో ఉన్నటువంటి దేవదూతల మధ్యలో చెప్తున్నాడు. సీక్రెటరీ కాదు, ఓపెన్ గొంతు చించుకుని దేవుడు, ఇదిగో నా పిల్లలు ఉంది, కంచి తీసేస్తాను, ఆరోగ్యం బాగాలేదు, ఫీవర్ వచ్చింది, ఇదే రాని, అయినా నేను దేవుణ్ణి దూరపరచుకోను. హల్లెలూయా. దేవుడు ఇవి మర్చిపోయే విషయాలు కాదు. జీవితాంతం ఇవే విషయాలు జరుగుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ పరలోకపు సీన్ మీకు అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనకి అర్థం అవ్వకపోయినా, ఇది అక్షర సత్యం. అంటే లోపల బైబిల్ రాయించాడు దేవుడు కాబట్టి ఆ ప్రక్రియ గుండానే భూమి వెళ్తా ఉంటది, మనం వెళ్తాం. హల్లెలూయా.